మీకున్న ఎక్స్‌పీరియన్స్ గాని, మీ ఆనందం గాని ఏమైనా ఉంటే పంచుకోండి? నాకు అసలే ఒక పని చేస్తున్నాననే ఒక ఆలోచన కూడా ఉండదండి. ఇందులో అసలు టైం అంటూ తెలీదండి ఇంకా. హుహు. అసలు ఈ పత్రి సారు లేరనే ఫీలింగ్ కూడా మాకు అనిపించదండి. హుహు. ఆయన ఉన్నట్టే మేము చేస్తా ఉంటామట. అంత హ్యాపీనెస్ మాకుంటదండి. ఎవ్వరు ఎలా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నా, హుహు. నేనే మనం ఏది చేయాలో మనం చేయగలగాలి. మన వంతు అవును. మనం ఎంత చేయగలమో అంత మనం ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి, ఆ టైప్‌లో నేను ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా హుహు. వర్క్ మాత్రం ఒక ఫోన్‌లో ఇంట్లో నేను ఇక్కడికి రాలేకపోయినా నేను ఫోన్‌లో ఎవరి ద్వారా ఎవరికి ఇవ్వాలి ఇన్విటేషన్‌లు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయడం. వాళ్ళ గ్రూప్‌లో మళ్ళీ చెప్పడం, వాళ్ళ గ్రూపు జూమ్ మీటింగ్‌లు పెట్టి వాళ్ళకి తెలియచేయడం. మళ్ళీ అక్కడ చుట్టుపక్కలంతా కాకినాడ జిల్లా మొత్తం చుట్టుపక్కలండి ఏ క్లాసులు జరుగుతున్నాయో ఆ క్లాసులకెళ్ళి వాళ్ళని స్పెషల్‌గా ఇన్వైట్ చేస్తామండి అందరినీ కూడా. హుహు. ఆహ్వానించి వాళ్ళందరికీ మళ్ళీ బుక్స్ ఇచ్చి, వాళ్ళని కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్‌ని వాళ్ళందరినీ పిలవమని, వాళ్ళకి కూడా మోటివేషన్ చేస్తూ, ఇదే హుహు. ఒక పనిలో ఇక్కడ కాకుండా అక్కడ కూడా అదే పనిలో ఉంటూ, చాలా ఆత్మానందం అంటే ఏంటనేది బ్రహ్మానందం, ఆత్మానందం అంటారు కదండీ! అవి ఇందులో చాలా ఎక్కువ పొందడం వల్ల మాకు ఏ పనికి కూడా మాకు ఒక ఇది అనిపించదండి. యెస్ అంత మేడం. హ్యాపీనెస్‌గా ఆనంద స్థితే ఒక బ్రహ్మానంద స్థితిలోనే ఉండడం. సార్ కూడా ఎంతో మమ్మల్ని అలా తయారు చేశారండి. అలా ఎలివేట్ హుహు. చేశారు. అప్పటి నుంచి కూడా 22 సంవత్సరాల నుంచి ఆయన వచ్చి ప్రతిసారి కూడా మమ్మల్ని అలా సంవత్సరం, సంవత్సరం మమ్మల్ని అలా ఎదిగించారు. ఈ రోజున ఆయన పెట్టిన ఈ జ్ఞానంతో, ఈ ధ్యానంతో ఇంత అద్భుతంగా మేము ప్రతీదీ చేయగలుగుతున్నామండి.